రాజా కోటలో రాణి. హాయ్ హలో ఎవ్రీవన్. కొండవీటి రాజా కోట్లో రాణి డే 2. కొండవీటి రాజాలు రాత్రి ఏం చేశారు, ఫస్ట్ డే కోట్లో ఎలా గడిపారు ఏంటి అనేది తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ అవర్ కొండవీటి రాజాస్. కొండవీటి రాజా అనే పేరు మీ 10 మందికి అఖిలాంధ్ర ప్రేక్షకులందరూ చూస్తున్నారు. కొండవీటి రాజాలు అంటే వీళ్ళే అని వాళ్ళు అనుకుంటున్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుందా? అంటే మీ అడవిలో మీ ఇంట్లో మీ పని మీరు చేసుకుంటూ పోతుంటే ఇప్పుడు మాత్రం ఒక కోటలో ఉంటూ 60 రోజులు మాతో పాటు ప్రేక్షకులందరి ముందు మీరు కనిపిస్తారు. చాలా సంతోషంగా ఉందా? కోటలో మొదటి రోజు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారా? నాగన్నా, మీ ఊర్లో కరెంట్ ఉండదు, పవర్ ఉండదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడు చూసినా లైట్లే, అంతా వెళ్తురు. ఎలా అనిపిస్తుంది? వాళ్ళందరూ నేనే ఎక్కువ ఫీల్ అయ్యాను. చాలా అందరికంటే నువ్వే ఎక్కువ ఫీల్ అయ్యావు. నేను ఎప్పుడు చూడలేదు కదా ఎప్పుడు చూడలేదు కరెంట్. నేను ఎక్కువ ఒక్కసారి జీవితంలో వెలుగు వచ్చేసినట్టు అనిపిస్తుందా? అబ్బాయి రెడ్డి, నీ పరిస్థితి ఏంటి? మొదటిసారి ఇంత పెద్ద కోటలో ఉంటున్నావు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపించింది సార్. ఇలాంటి కోటలో ఉండలేదు, కానీ అంటే గుడిసెల్లో ఉన్నాను సార్. ఇంతకు ముందు ఇలాంటి పెద్ద బిల్డింగ్ కాడ ఎప్పుడు ఉంటానో, ఎప్పుడు ఉండి చూస్తాను అనేసి అనుకున్నాను సార్. ఈసారి ఇప్పుడు ఇలా ఈ కళ నెరవేరింది. ఒక మనిషికి కావాల్సిన 3 ముఖ్యమైన వస్తువులు ఏంటో తెలుసా? 3 ముఖ్యమైన అంశాలు: తిండి, నిద్రపోవడానికి ప్రదేశం, బట్టలు. ఉండటానికి చాలా పెద్ద కోట ఇచ్చాం, మంచి మెత్తని బెడ్లు కూడా ఇచ్చాం. ఇప్పుడు మీ అందరికీ తిండి, సిటీ తిండి ఎలా ఉంటుంది అనేది మీకై మీరే వెళ్ళి చూడబోతున్నారు. సిటీలోని 10 పెద్ద రెస్టారెంట్లు, పెద్ద హోటళ్ళు అడ్రస్ మీకు ఇస్తాను. అక్కడికి వెళ్ళి చెరో 500 రూపాయలు మీకు నచ్చిన ఫుడ్, నచ్చిన తిండి, సిటీ తిండి తిని ఎలా అనిపించింది ఏంటి అనేది సాయంత్రం నాకు చెప్పాలి. ఓకేనా? మీకు ఇచ్చిన డబ్బుకి సరిపడా తిండి తిన్నారా, లేక ఎక్కువ అనిపించిందా, ఈ తిండికి ఇంత డబ్బులు ఎందుకు అని అనిపించిందా అనేది కూడా నాకు చెప్పాలి. ఓకేనా? ఇప్పటి వరకు కోట చూశారు, ఇప్పుడు తినబోతున్నారు. సాయంత్రం మీకోసం చాలా పెద్ద సర్ప్రైజ్ ఉండబోతుంది. రెడీయా? సాయంత్రం మళ్ళీ మీకోసం ఆ సర్ప్రైజ్ తో కలుస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్. కొండవీటి రాజా కోటలో రాణి.